103వ కీర్తనలో కొన్ని మాటలు మనం చదువుకుందాం. 103వ కీర్తన 8వ వచనం నుండి చదువుతున్నాను. యెహోవా దయాదాక్షిణ్య పూర్ణుడు, దీర్ఘశాంతుడు, కృపా సమృద్ధి గలవాడు. ఆయన ఎల్లప్పుడూ వ్యాజ్యమాడువాడు కాదు, ఆయన నిత్యము కోపించువాడు కాదు. మన పాపమును బట్టి మనకు ప్రతీకారం చేయలేదు, మన దోషమును బట్టి మనకు ప్రతిఫలం ఇవ్వలేదు. భూమి కంటే ఆకాశం ఎంత ఉన్నతముగా ఉన్నదో ఆయన యందు భయభక్తులు గలవారెల్లా ఆయన కృప అంత అధికంగా ఉన్నది. పడమటికి తూర్పు ఎంత దూరమో ఆయన మన అతిక్రమమును మనకు అంత దూరపరిచి ఉన్నాడు. తండ్రి తన కుమారుల జాలిపడినట్లు యెహోవా తన యందు భయభక్తులు గలవారెల్లా జాలిపడును. ప్రభునందు ప్రియమైన దేవుని బిడ్డలారా, ప్రభు యేసుక్రీస్తు క్రీస్తు నామములో మరొకసారి కూడి వచ్చిన మీకు శుభావి వందనాలు తెలియజేస్తున్నాను. మన పరిశుద్ధ గ్రంథంలో నుంచి మనం చదువుకున్న దేవుని వాక్య భాగం నుండి కొన్ని మాటలు మనము ధ్యానం చేద్దాం. మరి ప్రకటన గ్రంథములో మరి భక్తుడైన యోహాను గారికి దేవుడు ఒక దర్శనము అనుగ్రహించాడు. ఆ దర్శనములో దేవుడు సంఘం యొక్క ఆయన కలిగిన ఉద్దేశము, సంకల్పము, ఆ సంఘమును ఆయన ఎందుకు స్థాపించాడు, ఆ సంఘ మధ్యలో ఆయన ఎందుకు సంచరిస్తున్నాడు, ఆ సంఘం కొరకు ఆయన ఎందుకు ప్రాణం పెట్టాడు అన్న విషయాల గురించి మాట్లాడుతున్నట్టుగా బైబిల్ మనం చూస్తాం. ప్రకటన గ్రంథంలో 1వ అధ్యాయము 2, 3 వచనము 3 అధ్యాయం మనం చూస్తే 7 సంఘముతో దేవుని ఆత్మ మాట్లాడుతున్న మాటలు. ప్రతి సంఘం గురించి మాట్లాడుతూ ఆ చివరిలో అంటాడు, చెవులు గలవాడు ఆత్మ చెప్పుచున్న మాటలు వినుడుగాక అనే మాట మనం చూస్తూ ఉంటాం. ఒకసారి ఒక అడవిలో ఒక తల్లి జింక తన పిల్ల జింకతో మాట్లాడుతుందంట. ఏమని మాట్లాడుతుందంటే, చూడు, ఈ అడవిలో మరి క్రూర జంతువులు ఉంటాయి, మరి గుళ్ళు ఉంటాయి, నక్కలు ఉంటాయి, తోడేళ్ళు ఉంటాయి. కనుక నీవు ఈ గుహ నుండి బయటికి రాకూడదు, ఈ గుహ లోపలే ఉండాలి అని ఆ తల్లి జింక పిల్ల జింకకు బోధించింది. ఆ పిల్ల జింక కూడా చెవులు ఊపింది సరే అన్నట్టుగా. సరే, ఆ తల్లి జింక ఆహారం కొరకు అడవిలోకి వెళ్ళింది. ఈ లోపుగా లోపల ఉన్న ఈ పిల్ల జింకకి ఆ బయట ఉన్న ఆ ప్రవహిస్తున్న ఆ జలము, లేకపోతే అడవిలో ఉన్న ఆ పచ్చ చెట్లు, పచ్చిక, ఇవన్నీ చూసినప్పుడు ఆ పిల్ల జింకకు ఆశ కలిగిందంట. ఒకసారి బయటికి వెళ్ళి వీటన్నిటిని చూసి సంతోషిద్దామని ఆ పిల్ల జింక చేసినంతే బయటికి వచ్చింది. గుహలో నుండి బయటికి వచ్చింది. గంతులు వేసుకుంటూ దేవుని ఈ బడ నుంచి ఆ బడని దేవుడుకుంటూ వెళ్తూ ఉన్నట్ట. ఈ లోపుగా దూరం నుంచి సింహపు చూసి, ఓహో, ఈ పిల్ల జింక అయితే నా పిల్లలకు ఆహారముగా బాగా ఉంటుందని చెప్పేసి ఒక్కసారిగా పంజా దాని మీద వేసి చంపివేసి ఆ పిల్ల జింక చచ్చిపోయింది. అప్పుడు ఆ సింహం అంటుందంట, నేను వెళ్ళి నా పిల్లలను తీసుకుని వస్తాను, అవి వచ్చి ఇక్కడ ఆహారం తీసుకుంటా అని చెప్పేసి ఈ సింహము తన పిల్లల కోసము వెళ్ళిందంట. ఈ లోపుగా అక్కడ నుంచి ఒక నక్క వచ్చింది. ఆ నక్క వచ్చి చనిపోయిన పిల్ల జింకను చూసి అనుకుందంట, మంచి ఆహారం దొరికింది, అయితే ఇది తప్పకుండా సింహమే చంపివేసింది. ఒకవేళ నేను తిన్నట్టుగా సింహానికి తెలిస్తే తను చంపివేస్తుందని చెప్పేసి ఆ నక్క కాస్త ఆలోచించి ఏంటంటే చెవులు తినేసి పక్కన కూర్చుంది. ఆ పిల్ల జింక చెవులు తిని పక్కన కూర్చుంది. ఈ లోపల సింహము దాని పిల్లలు తీసుకొని ఆహారం కోసం వస్తుంది. దూరం చూడగానే ఆ చనిపోయిన ఆ పిల్ల జింక దగ్గర నక్క కూర్చోడం చూచి ఆ సింహం అంటే, ఏ నక్క ఎందుకు కూర్చున్నావు?
అది వెంటనే నక్కంట భయపడుతూ, రాజా ఏం లేదు రాజా, ఇక్కడ కూర్చున్నాను అంతే అందంట. ఇక్కడే పని నీకు, అది నేను చంపింది, అది నా ఆహారం, నా పిల్లలకు ఆహారం కోసం నేను చంపాను అని చెప్పి అంటున్నప్పుడు ఆ సింహం చూసి నక్క అనుకుంటుందంట, ఎలాగైనా సరే ఈ ఆహారం గురించాలని చెప్పేసి ఆ నక్కదంట, సింహము రాజా నేను చంపాను ఈ నక్క, ఈ యొక్క చిన్న పిల్లల జింకలంట. లేదు లేదు నేను చంపానని చెప్పి సింహం అంటుందంట. నక్కేమో లేదు నేను చంపానంటే, నక్క చాలా తెలివిగా అంటుందంట, నేను చంపిన జింక పిల్లకు చెవులేవు రాజా అన్న. అనగానే సింహానికి డౌట్ వచ్చింది. చంపింది సింహమే, కానీ అది చెప్పిన మాట బట్టి, నక్క చెప్పిన మాట బట్టి సింహానికి కూడా కాస్త డౌట్ వచ్చి ఆలోచిస్తుంది. లేదు నేను చంపాను, లేదు నేను చంపిన పిల్లలకు చెవులు లేవు. ఈ లోపుగా సింహం కూడా ఉందంట, సరే ఇక్కడ తల్లి జింక వస్తుంది. వచ్చినప్పుడు ఈ పిల్ల జింకకు చెవులు ఉన్నాయని చెప్పి కనుక్కో, ఏమండి నేను చంపేస్తాను, ఎందుకు తెలుసా, నువ్వే తినేసి ఉంటాను అంటే, సరే రాజా నువ్వు చెప్పినట్టుగానే అలాగే అని చెప్పేసి నక్క సింహలా చూసి ఈలోపుగా తల్లి జింక ఆహారం తీసుకొని పిల్ల కోసం వస్తుంది. అక్కడ నుంచి చూడగానే అర్థమైపోయింది, సింహము నక్క అక్కడ ఉండగానే అర్థమైపోయింది, ఈ రోజు నా పిల్ల జింక ఆహారముగా మార్చమని చెప్పేసి ఆ తల్లి జింక భయపడుతూ వస్తుంది. ఈ లోపుగా సింహం అంటే, ఏ తల్లి జింకలారా అందంట. భయపడుతూ వస్తూ, రాజా చెప్పండి అంటే, దిగో నీ పిల్ల జింకకు చెవులు ఉన్నాయో చెప్పు అన్నారు. అనగానే అప్పుడు ఆ తల్లి జింకంట చెవులే ఉంటే దానికి గడ్డి వచ్చేది రాజా. ఏముంది, చెవులే ఉంటే దానికి గడ్డి వచ్చేదా రాజా. నీకు అర్థమైందా? అర్థం కావాలి. ఏమండి, చెవులు గలవాడు వినుడు కాక. ఏమండి, బైబిల్ మనం చూసినట్లయితే ఎవరైతే దేవుని వాక్యాన్ని వింటూ ఆ వాక్యానుసారంగా జీవిస్తూ ఉంటారో వారి చెవులు గలవాడు. తల్లి జింక పిల్ల జింక చెప్పింది, చెవులు ఊపింది, కానీ ఏమైపోయింది, తల్లిగా మాట వినకుండా బయటికి వచ్చింది, ఆహారంగా మారిపోయింది. ఈరోజు క్రైస్తవ సంఘములు కూడా ఎలాగ ఉన్నాయంటే, దేవుని మాట విన్నప్పుడేమో తలలో ఊపుతున్నారు, కానీ బయటికి వెళ్ళి ఏమైపోతారంటే లోకము చేత ప్రభావితము చేయబడి, సైతాను చేత ప్రభావితము చేయబడి ఆత్మ సంబంధముగా చచ్చిపోయిన వారుగా కనబడి. సంఘములో ఉజ్జీవం ఉండాలి, కానీ ఈ రోజున చచ్చిపోయిన శవాలుగా ఈరోజు కనబడుతుంది. ఏమండి, సంఘములో ఉజ్జీవము లేదు, ఏమండి సంఘములో శక్తి లేదు. ఇదంతా కూడా లోకము చేత కొట్టుకొని పోతున్నట్టుగా మనం చూస్తున్నాం. అయితే దేవుడు ఎంత కృపామయుడు అంటే, ఎంత ప్రేమామయుడు అంటే, మనం చదువుకున్న ఆ వాక్య భాగం చూసినట్లయితే చూడండి ఏమంటున్నాడో. 103వ కీర్తనలో మనం చూస్తే, చదవండి ఒక మాట మనం చూద్దాము. చూడండి 8వ చూద్దాం, 8వ వచనం చదవండి. యెహోవా దయాదాక్షిణ్య పూర్ణుడు, దీర్ఘశాంతుడు, కృపా సమృద్ధి గలవాడు. ఏనండి, మన దేవుడు ఎలాంటి వాడంట? ఏమండి, ఆయన దీర్ఘశాంతుడు, కృపా సమృద్ధి గలవాడు. నిజంగా దేవుడు తన సంఘం వెంట ఆయన దీర్ఘశాంతమును వహిస్తుంది. తన సంఘం వెంట ఆయన కృపను కనబరచడానికి దేవుడు ఎదురు చూస్తున్నట్టుగా బైబిల్లో మనం చూస్తాం. ఏమండి, నిజంగా ఈరోజు మనం జ్ఞాపకం చేసుకున్నట్లయితే ఏమంటే చాలా చక్కని మాట అంటున్నాడు భక్తుడు దావీదు. ఏమన్నాడంటే, యెహోవా దయాదాక్షిణ్య పూర్ణుడు, దీర్ఘశాంతుడు, కృపా సమృద్ధి గలవాడు అని చెబుతూ బైబిల్లో మనం చూసినట్లయితే ఏమంటే సంఖ్యాకాండంలో 14వ అధ్యాయము 18వ వచనం మనం చూస్తే, చూడండి అక్కడ మాట చూద్దాం. సంఖ్యాకాండము 14వ అధ్యాయము 18వ వచనం చదవండి. దేశములో అతిక్రమము, దోషమును అతిక్రమము పరిహరించువాడును, అపరాధిని నిరపరాధిగా ఎంచక 3-4 తరముల వరకు తనుల దోషము కుమారుల మీదికి
హెచ్చువాడై ఉన్నాడని నీవు చెప్పిన మాట చొప్పున నా ప్రభు యొక్క బలము కనబరచబడును గాక అనే మాట మనం చూస్తున్నాం. దోషమును అతిక్రమమును పరిహరించువాడు ఏమండి? మన దేవుడు దోషమును అతిక్రమమును పరిహరించువాడు ఏమండి? అపరాధిని నిరపరాధిగా ఎంచక అనే మాట మనం చూస్తున్నాం. ముఖ్యంగా దోషము చేత, పాపము చేత మనమందరం కూడా మరణాన్ని పొందవలసి ఉంది. ఏమన్నా అందుకంటారు భక్తులు పౌలు ఏమంటే పాపం యొక్క శిక్ష జీవితం ఏంటంట మరణం అనే మాట వచ్చు. మనందరికి బాగా తెలుసు. అయితే ఏమంటారంటే దోషము అతిక్రమమును పరిహరించు దేవుడి యొక్కకు వచ్చినప్పుడు నీ దోషం యొక్క పరిహారం కొరకు, నీ అతిక్రమం కొరకు ప్రాణం పెట్టిన యేసునందు విశ్వాసం వచ్చినప్పుడు నువ్వేం చేయాలంటే ఆయనను ఆశ్రయించ ఆయన కృపను పొందుకోవడానికి ఆయన ఆశ్రయించి ప్రభువా నా దోషమును నా అతిక్రమమును పరిహరించు అని అనగా. అందుకని ఎఫెసీ గ్రంథములో అంటాడు పౌలు, మనము అపరాధము చేతను పాపము చేతను చచ్చి ఉండగా క్రీస్తు యేసునందు ఆయన మనను బ్రతికించే. మనం బ్రతకాలి, చచ్చిన వారముగా ఉండకూడదు. మనం బ్రతకాలి, ఇంకా కొందరిని బ్రతికించాలి. అయితే ఈరోజు నువ్వు కష్టం వేసుకొని నిజంగా నీ జీవితంలో ఈ దోషమును అతిక్రమమును పరిహరించు ఆ దేవుడు నీ యొక్క దీర్ఘశాంతము చూపిస్తున్నాడు. ఆ దీర్ఘశాంతమును నీవు చులకనగా ఎంచుకుంటున్నావా? ఏమంటే ఆ దీర్ఘశాంతమును నీవు త్రోసివేస్తున్నావా అన్నది ప్రశ్న వేసుకోవా. దేవుడు మన దేవుడు ఏమంటే అపరాధిని నిరపరాధిగా ఎంచడు. ఏమంటే పాపము పాపముగానే చూస్తాడు, దోషము దోషముగానే చూస్తాడు. అయితే పరిహరించు ప్రభా అని అడుగుతున్నాడు, క్షమించు ప్రభా అని అడిగితే వెంటనే దాని దేవుడు క్షమించువాడిగా ఉన్నట్టుగా బైబిల్లో మనం చూస్తూ ఉన్నాం. చూడండి, నెహెమ్యా గ్రంథములో 1వ అధ్యాయము 3వ వచనం మనం చూద్దాం. నెహెమ్యా గ్రంథము 1వ అధ్యాయం 3వ వచనం చదవండి. నెహెమ్యా గ్రంథము 1:3వ వచనం. ఈ మాటలు విన్నప్పుడు నేను కూర్చుని ఏడ్చితని. నీవు నేను కూడా ఏమండి నీ దోషము నీ అతిక్రమము నీ ముందు కనబడినప్పుడు నువ్వు ఏడ్చాలంటే దాన్ని బట్టి కన్నీరు కాల్చాలి. ఏమండి యెరూషలేము యొక్క ప్రాకారములు ఏమండి అవి పడిపోయి ఉన్నాయని, తన బిడ్డలకు శ్రమలు వచ్చాయని నెహెమ్యా విన్నప్పుడు ఆయన ఏం చేశాడంట, ఆయన కూర్చొని కన్నీరు కార్చి దేవుని యొద్ద ప్రార్థన చేసినట్టుగా మనం చూస్తున్నాం. కనుక ఇకుండా మనందరం కూడా మన దోషములకు మన అతిక్రమం కోసం ప్రాణం పెట్టిన ప్రియుడైన యేసు రక్తాన్ని మనము ఆశ్రయించి మనము మన పాపము కడుక్కోవాలి. ఏమండి అందుకనే 130 కీర్తనలో ఎవడ మాట చెప్తాడు. చూడండి, 130 కీర్తనలో 2వ వచనం చదవండి. 130 కీర్తనలో 3వ వచనం, యెహోవా నీవు దోషములు కనిపెట్టి చూసేలా ప్రభువా ఎవరిని విడవగలడు. ఇక్కడ కూర్చున్న మనందరి జీవితంలో ఆ దోషములు కనిపెట్టినట్లయితే ఎవరు కూడా ఆ ఎదుట నిలబడలేడు. అయితే ఎంత అద్భుతమైన మాట అందులో రాస్తున్నారంటే 4వ వచనంలో, అయినను జనులు నీ యందు భయభక్తులు నిలుపునట్టు నీ యొక్క క్షమాపణ దొరుకును. ఆయన యొక్క క్షమాపణ పొందుకో. దేవుని చేత క్షమాపణ పొందుకున్నవాడు ధన్యుడు. మనకు తెలుసు ఏమంటే కీర్తన భాగం మనం చూసినట్లయితే ఎవడ మంచి మాట ఉంటుంది, తన అతిక్రమములకు పరిహారం పొందినవాడు ధన్యుడు. తన అతిక్రమములకు పరిహారం పొందాలి. మన అతిక్రమముల కొరకు, మన దోషశిక్ష కొరకు పరిహారంగా కలవరశిలో ప్రాణం పెట్టిన యేసు నాథుని యొక్క రక్తములో
మనము కడగబడాలని బైబిల్లో మనము చూస్తూ ఉన్నాం. ఏమండి, ఇక్కడ కూర్చొని ప్రశ్న వేసుకో, నిజంగా నీ జీవితంలో ఏమండి నీ పాపములకు, నీ దోషములకు, నీ అతిక్రమణకు పరిహారముగా యేసు రక్తాన్ని ఆశ్రయించి నీ పాపములు కడుక్కున్నావా? బైబిల్ మనకు బాగా తెలుసు. ఏమండి, మొదటి యోహాను పత్రిక 1వ అధ్యాయము 7 అలాగే 9 మనం చూసినట్లయితే యేసు రక్తము ప్రతి పాపమును కడిగి శుద్ధి చేయు. మన పాపములు మనం ఒప్పుకొనలేదలా ఆయన నమ్మదగిన వాడు, నీతిమంతుడు కనుక మన పాపము క్షమించి సమస్త దుర్నీతులను మనం పవిత్రులుగా. ఎంత మంచి మాట. అయితే నువ్వు వెళ్తున్నావు కానీ నిజంగా నువ్వు పరిహరించబడిన వ్యక్తిగా, రక్షించబడిన వ్యక్తిగా, ఏమండి దోషములు క్షమించబడిన వ్యక్తిగా నీలో ఏమైనా కొత్త జీవితం కనబడుతుందా? నీలో మార్పులు కనబడుతున్నాయా? ఏమండి నీ మాటల్లో దేవుడి కరుణ ద్వారా ఎన్నో పాఠాలు నేర్పిస్తున్నాడు క్రైస్తవ సంఘానికి, క్రైస్తవులకు. ఏమండి మీరు బాగా ఆలోచించినట్లయితే ఏమండి పెద్దలుగా ఉన్నవారు ఏమండి వారు ఇంకా ఎందుకు భూమి మీద అన్నట్టుగా ఏమండి వారిని తీసుకెళ్తున్నాడు కరోనా వైరస్ ద్వారా. చిన్నపిల్లలకు రావడం లేదు. ఏమండి మనం చూసినట్లయితే ఈ నోటికి మనం ఏం పెట్టుకున్నాము? మాస్క్ పెట్టుకున్నాం. లేకపోతే ఈ నోటితో భయంకరమైన మాటలు మాట్లాడుతూ ఉండేవాడు. విస్తారమైన మాట, పనికిరాని మాట ఏమంటే మాట్లాడుతూ ఉండే వారికి దేవేశాన్ని నోటికి చిక్క పెట్టాడు. మాస్క్ వేసుకోవడం బాగు. దూరాన్ని పెట్టాడు. ఏమండి దూరం అంటే పాడు పనులు చేయకుండా, ఏమండి దేవుడికి ఇష్టమైన కార్యాలు ఎవరు చేయకుండా ఈ కరోనా వైరస్ అనేది పెట్టేసి ఆ వాటి దూరం చేసి పాపములకు తావు లేకుండా, వ్యభిచారములకు తావు ఏమండి దేవుడు ఏంటంటే ఈ కరోనా వైరస్ తెగులు ద్వారా మనిషి యొక్క జీవితంలో కొన్ని పాఠాలు నేర్పిస్తున్నాడు. ఏమండి నిజంగా మనం తీసుకుంటున్నాము ఈ పాఠాలు. ఏమండి మనం చేతులు కడుక్కుంటాం. ఇవన్నీ కూడా పాత నిబంధన గ్రంథములు ఎప్పుడో దేవుడు చెప్పి ఉంచాడు మోషే ద్వారా. ఈరోజు అవన్నీ కరోనా రూపంలో అందరూ పాటిస్తున్నారు. ఏమంటారంటే పరిశుద్ధ గ్రంథములో, పాత నిబంధన గ్రంథములో ఏదైతే చెబుతూ వచ్చాడు దేవుడు, అవన్నీ కూడా కొత్త నిబంధనలో నెరవేరుస్తూ వచ్చాడు. ఏమంటే ప్రకటన గ్రంథంలో ఇక 4వ అధ్యాయం నుంచి మనం చూసినట్లయితే అవి నెరవేర్చబడబోతున్నాయి. ఏమంటే ఈరోజు నువ్వు ప్రశ్న వేసుకోవాలి. ఏమంటారంటే నీ దేవుడు ఎలాంటి వాడు అంటే ఏమండి చూడండి 103వ కీర్తనలో చూద్దాం. చూడండి ఏమంటున్నాడు 103వ కీర్తనలో 9వ వచనం. ఆయన ఎల్లప్పుడూ వ్యాజ్యమాడు వాడు కాదు, ఆ నిత్యము కోపించువాడు కాదు. మన దేవుడు కోపించు దేవుడు కాదు, ఎల్లప్పుడూ ఏమండి ఆయన నిత్యము కోపించువాడు కాదు. ఒకవేళ దేవుడే దోషాన్ని బట్టి ఏమండి మాట్లాడుతూ 10వ చూద్దాం. మన పాపం బట్టి మనకు ప్రతీకారము చేయలేదు, మన దోషను బట్టి మనకు ప్రతిఫలము ఇవ్వలేదు. ఆయన నిత్యము కోపించువాడు కాడు సుమా. ఒకవేళ ఆయన కోపించువాడు అయితే పాపం బట్టి కోపించినట్లయితే, పాపం బట్టి ప్రతీకారం తీర్చినట్లయితే, దోషాన్ని బట్టి మనకు ప్రతిఫలం ఇచ్చినట్లయితే భూమి మీద ఏ మనుషుడు కూడా మనుగడ, ఏ మనుషునికి మనుగడ లేదు. అందుకని బైబిల్ మనం చూస్తాం ఏ భేదము లేదు, అందరూ పాపం చేసి దేవుడు అనుగ్రహించు మహిమను పొందలేకపోతున్నారు అన్నమాట. కనుక ఒకవేళ దేవుడే మన పాపం యొక్క, మన దోషం యొక్క శిక్షను ఒకవేళ అమలు చేస్తే ఏమండి ఈరోజు మనం ఇక్కడ కూర్చోగలమా? ఈరోజు మనము చరించగలమా? మాట్లాడగలమా అంటే లేదు. అందరూ కూడా మరి మట్టిపాలు కావాల్సి ఉంటుంది. అయితే దేవుడట మన ఎల్లా దయాదాక్షిణ పూర్ణుడుగా, దీర్ఘశాంతుడుగా ఉంటూ ఏం చేస్తున్నాడంటే బైబిల్ మనం చూసినట్లయితే చూడండి 11వ వచనం చదువుతున్నాను. చూడండి
భూమి కంటే ఆకాశం ఎంత ఉన్నతముగా ఉన్నదో ఆయన యందు భయభక్తులు గల వారెల్లా ఆయన కృప అంత అధికముగా. మీరు జాగ్రత్తగా ఈ మాట అర్థం చేసుకోనండి. దేవుడు దీర్ఘశాంతుడు, ప్రేమామయుడు అనే మాట మనం చూశాము. అయితే దానికి జవాబు దేవుడే చెప్తున్నాడు. ఈ 11వ వచనంలో దానికి జవాబు చెప్పాడు. చూడండి ఏమంటాడంటే, ఆయన యందు భయభక్తులు గలవారి యెడల ఆయన కృప అంత అధికముగా. అంటే దేవుని యందు భయమును భక్తి కలిగిన వారు, అంటే ప్రభువా నువ్వు పాపము చేశాను, ఈ శిక్షకు నేనే అన్నను ప్రభువా ఇదిగో అని భయముతో దేవుని సన్నిధికి వచ్చిన. కాబట్టి దేవుని సన్నిధికి వచ్చి ఆ భయమును వ్యక్తపరుస్తూ తన హృదయంలో తన మనస్సులో ప్రభునందు విశ్వాసం ఉంచినప్పుడు వారి యెడల దేవుని కృప అంత అధికముగా. మనకు తెలుసు సమరయ పట్టణంలో ఉన్న స్త్రీ యేసు ప్రభు ఆ యొక్క బాలులకు వచ్చినప్పుడు ఆ సమరయ స్త్రీ వచ్చి ప్రభుతో మాట్లాడుతుంది. ప్రభు కూడా ఆమెతో మాట్లాడుతూ ఉంటాడు. అందులో ఒక మాట చెప్తాడు, వెళ్ళి ఈ పెళ్లిని తీసుకొని రామ్మా, అప్పుడు నీకు నీళ్లు ఇస్తానని చెప్తాడు. అప్పుడు ఆమె చెప్పిన మాట ఏంటంటే, నాకు పెళ్లికి లేదు అని. బైబిల్లో మనం చూసినట్లయితే ఎప్పుడైతే ఆమె ఆ మాట చెప్పిందో ఆ ప్రభు అంటాడు, నువ్వు నిజమే చెప్పాడు. అంటే అంతకు ముందు ఆమె 5 మంది పెళ్లితో జీవనం సాగించింది. కానీ ఇప్పుడు ఆమె ఇంట్లో ఉన్నాడు, కానీ వాడు ఇంకో స్త్రీ భర్త కనుక అంటున్నాడు, నాకు పెళ్లి లేడు అని ఆమె చెప్పింది. అంటే వేరే భర్తను తన గృహంలో తన ఇంటిలో ఉంచుకొని నీటి కొరకు వచ్చింది. ప్రభుతో మాట్లాడుతున్నప్పుడు ఆమె యథార్థంగా చెప్పింది. అంటే దేవుని ఎదుట ఎవరైతే యథార్థంగా ఒప్పుకుంటారో, యథార్థమైన జీవితాన్ని ప్రదర్శిస్తుంటారో అలాంటి వారు దేవుని కృపను పొందుకుంటారు. సుమా, దాచిపెట్టేవారు కాదు. దాచిపెట్టిన వారి జీవితంలో దేవుని కృప పొందుకోలేరు. ఆయన క్షమాపణ రాదు. ఏమండి, దేవుని కృపను పొందుకోవాలన్నా, దేవుని క్షమాపణ దొరకాలంటే యథార్థముగా నీవు దేవునితో చెప్తావు. ఈరోజు ఎంతమంది యథార్థముగా ప్రభుత్వం చెప్తున్నారు, ప్రవ్వా నేను ఇలాంటి దానము ఇలాంటి వాడను, ప్రవ్వా ఇలాంటి కార్యములు చేశాను, ఇలాంటి మాటలు మాట్లాడుతూ వచ్చాను ప్రవ్వా అని ప్రభు దగ్గర యథార్థముగా చెప్పు వారి జీవితంలో దేవుని కృప అధికముగా పొందుతుంది. చూడండి, అలాంటి స్త్రీ జీవితంలో దేవుని కృప ఆమె అత్యధికముగా పొందుకుంది. కృపకు అర్హురాలు కాదు ఆ స్త్రీ, కానీ యథార్థంగా ఒప్పుకున్నందుకు ఆ కృపకు ఆమె పాత్రురాలుగా. ఈ రోజు నువ్వు దేవుని కృపను పొందుతున్నావా? ఎవరి బైబిల్ మనం చూసినట్లయితే ఈ 116వ కీర్తనలో 15వ వచనంలో మాట అంటాడు, మనకు తెలుసు. చూడండి, 116వ కీర్తనలో 15వ వచనంలో అంటాడు, యెహోవా భక్తుల మరణము అది. దేవుని యందు భయమును భక్తి కలిగిన వారి జీవితంలో మరణము దేవుని దృష్టికి విలువగా ఉంది. అందుకనే సంఘము ఈ లోకంలో ఉన్నంత కాలము దీనికి అంతం రాదు. సంఘము భూమి మీద వరకు లోకానికి అంతం ఒకేసారి రాల్సిన ఇలాంటి తెగులు ఎన్నో వస్తాయి, ఇలాంటి కరువులు ఎన్నో వస్తాయి, ఇలాంటి భూకంపాలు ఎన్నో వస్తాయి, ఇలాంటి ఎన్నో ఏమండి సముద్రాల నుంచి సునామీలు కూడా పుట్టుకొని వస్తూ ఉంటాయి. ఇవన్నీ జరుగుతూ ఉంటాయి, కానీ అంతం ఒకేసారి రాదు. ఎందుకు రాదు అంటే సంఘము ఉంది. భూమి మీద ఆయన సంఘము ఉంది, ఆయన రక్తమును వెలగా చెల్లించుకున్న ఆ సంఘము ఉంది కనుక లోకంతో పాటు ఆ సంఘము నాశనం కాకుండా ఆ సంఘమును ఆయన తీసుకొని పోదు. అందుకని అంటున్నాడు, ఇదిగో నా భక్తుల మరణం నాకు విలువైనది. ఏమంటారంటే ఆ స్త్రీ యథార్థముగా చెప్పడం వలన దేవుని కృపను పొందుతుంది. ఈరోజు ఎంతమంది ఏమండి భర్తకు తెలియకుండా భార్య పాపం చేయడం, భార్యకు తెలియకుండా భర్తను పాపం చేయడం. ఈ రోజున అది ఏదో ఒక అలవాటు అయిపోయింది.
ఫ్యాషన్ అయిపోతుంది ఈరోజు. భయం లేదు, దేవుని భయం లేదు ఈరోజు. ప్రియ సంగమ, జ్ఞాపకం చేసుకో, నువ్వేమి చేస్తున్నావో అది నీ ఇంటి మీదకి మళ్ళా రావు. నువ్వేం విత్తుకుంటున్నావో అదే నువ్వు కోస్తావని బైబిల్ సెలవిస్తుంది. ఏమండి, బైబిల్ చూసినట్లయితే ఆమె దేవుని కృపను పొందుతుంది. ఏమన్నారంటే దేవుని కృపను పొందుకున్నవారు, దేవుని క్షమాపణ పొందుకున్నవారు ఎలా ఉంటారంటే ప్రత్యేకమైన జీవితం జీవిస్తారు. నువ్వు ఆలోచించాలి. నువ్వు ఉదయ కాలం ప్రార్థన చేస్తున్నావు, పాటలు పాడుతున్నావు, కానీ అసలు నీ జీవితంలో ప్రత్యేకత ఉందా? అంతకుముందు సమరస్త్రీ ఉంది, ఇప్పుడు సమరస్త్రీని చూడండి. ప్రభువును కలుసుకున్న సమరస్త్రీని చూడండి. నువ్వు ప్రభువును కలుసుకుంటున్నావు, రోజు ప్రార్థన చేసుకుంటున్నావు, పాటలు పాడుకుంటావు, కానీ నీ జీవితంలో ప్రత్యేకత కనబడుతుందా? నీలో మార్పు కనబడుతుందా? నీ ద్వారా ఎవరైనా దీవెన వస్తుందా? నీ ద్వారా ఎవరైనా ప్రభు వస్తున్నారా? కాబట్టి బైబిల్ మనం చూసినట్లయితే ఆ తల్లి దేవుని కృపను పొందింది. అందుకని ఆ కృప ఆమె ద్వారా ఆ గ్రామానికి వ్యాప్తి చెందింది. ఆ కృప అలాగ విస్తరిస్తూ వచ్చింది. నిజంగా దేవుని కృపకు పాత్రులుగా ఉన్నట్లయితే, దేవుని చేత నీ దోషంలో క్షమించబడిన వ్యక్తిగా కనబడుతున్నట్లయితే, నీ ద్వారా కొంతమంది అయినా ప్రభువులోకి వస్తుంది. నీ భార్య నీ ప్రవర్తన బట్టి, నీ భర్త నీ ప్రవర్తనను బట్టి, నీలో ఉన్న మార్పును బట్టి, నీలో ఉన్న ఆ క్రియాత్మకమైన మార్పును బట్టి పశ్చాత్తాపడతా. ఏమండి, ఈరోజు నన్ను ప్రశ్న వేసుకోవాలి, నీవు మోసం చేసుకోవడం. ప్రభు బిడ్డలు చెబుతున్నారు, కానీ ప్రభుతో సహవాసం ఉందా మనకు? ప్రభు బిడ్డలు చెబుతున్నారు, కానీ ప్రభు యొక్క మందిరానికి వచ్చే విషయం కానీ, ప్రార్థించే విషయంలో కానీ, ఎవరి వాక్యము ధ్యానించే విషయంలో కానీ మనకు నిజంగా మనము ప్రభును ప్రేమించినట్లయితే ప్రత్యేకత కనబడుతుంది. దాని కొరకు మనము జీవించాలి. మన కోసం ప్రాణం పెట్టిన ఆ యేసు కొరకు మనము అది దేవుని కృపను పొందుకున్న వారు చేస్తారు. నిజమైన క్షమాపణ పొందుకున్న వారు ఏం చేస్తారంటే ఇక లోకంలో ఉండరు, లోకానుసారముగా మాట్లాడుకోరు. ఈ రోజున ఎంతమంది క్రైస్తవులు లోకానుసారమైన మాటలు మాట్లాడుతూ, లోకానుసారమైన దానికోసం ప్రార్థలాడుతూ తమ జీవితంలో నెమ్మది లేకుండా జీవిస్తున్నారు. ఏమండి, నెమ్మది లేని జీవితం, సంతోషం లేని జీవితం. ఏమండి, ఈరోజు అనేక మంది క్రైస్తవులు జీవిస్తూ ఉన్నారు. ప్రియ సంగమ, నువ్వు ప్రశ్న వేసుకోవాలి. చూడండి, ఈ ప్రభు ఏం చెబుతున్నాడంటే ఈ 103వ కీర్తనలో చూద్దాం. చూడండి, 11వ వచనం మనం చూశాం కదండి. చూడండి, 12వ వచనం చదువుకుందాం. పడమటికి తూర్పు ఎంత దూరమో ఆయన మన అతిక్రమము మనకు అంత దూరపరిచి ఉన్నాడు. ప్రైజ్ ది లార్డ్. ఏమండి, ఎప్పుడైతే మనము ఆయన కృప కిందికి వస్తున్నామో, ఎప్పుడైతే మన దోషము క్షమించని అడుగుతున్నామో, అప్పుడంటే ఆ దేవుడు ఏం చేస్తున్నాడు అంటే, ఎవరైతే అలాగిన పశ్చాత్తాపడి తమ హృదయంలో నేను దేవుని గాయపరిచాను, దేవుని దుఃఖపరిచాను, దేవుని నామానికి అవమానం తీసుకుని వచ్చాను అని తన అంతరంగంలో కన్నీరు కారుస్తూ ఉన్నారు, యథార్థముగా ప్రభును ఆశ్రయిస్తున్నారు, అలాంటి వారి జీవితంలో దేవుడు చేస్తున్న పని ఏంటంటే పడమటికి తూర్పు ఎంత దూరమో, ఏమండి, ఆయన మన అతిక్రమములకు మనకు అంత దూరపరిచి అందుకంటాడు, మన అతిక్రమము మనం ఒప్పుకునేలా ఏమవుతాము, ఆయన కనికరం పొందుకుంటాడు. కానీ దాచిపెడితే ఏమండి, దాచిపెడితే మాత్రం కనికరం రాదు. కానీ మనం ఒప్పుకున్నాడలా, మన అతిక్రమం ఒప్పుకున్నాడలా మనం కనికరం పొందుకుంటాం అంటున్నాడు. తూర్పుకు పడమటికి ఎంత దూరం ఉందో అంత దూరం చేస్తాడంట. ఈ రెండు కలవ, ఏమండి, పడమర తూర్పు కలుస్తుందని కలవ. అలాగన ప్రభునందు మనం విశ్వాసం ఉంచి కన్నీటితో ప్రభును ఆశ్రయించి మనం చెప్పినప్పుడు, మన పాప దోషం చెప్పినప్పుడు, ఇక దానికి మనకు వేరు చేస్తాం. ఇంత అద్భుతము అంటే అది దేవుడే చేస్తాడు, ఎవరు చేయదు. ఒక చట్టము చేయదు, ఒక కులము చేయదు, ఒక మతము చేయదు, ఒక స్నేహితుడు చేయలేడు, లేకపోతే తల్లిదండ్రులు చేయలేరు. కానీ ఇది గొప్ప మార్పు దేవుడే చేయగలడు. ఎందుకు తెలుసా? మనకు ప్రాబ్లం అని ఆయన తెలుసు,
మనం దోషంతో ఉన్నామని తెలుసు, అధిగమంతో మనం ఉన్నామని ప్రభు తెలుసు. అయితే వాటిని తొలగించు అని ప్రభును ఆశ్రయిస్తే ఆయన వాటిని మన నుండి దూరము చేస్తాడు. కాబట్టి పంది నైజము అది ఎప్పుడు కూడా బుద్ధలోనే ఉండాలని కోరుకుంటాడు. కానీ గొర్రె నైజం ఏంటంటే దానికి దూరంగా కలుపుకుంటుంది. పందిని సృష్టించిన దేవుడే, గొర్రెను సృష్టించింది దేవుడు. దాని నైజం అది, దాని స్వభావం అది. దీని నైజం ఇది స్వభావం. అందుకే ఒక తోడు అంటాడు ఇర్మియా భక్తుడు ఏమంటాడంటే ఏమండి మనకు బాగా తెలుసు ఆ మాట. ఏమంటాడంటే చిరుతపుని తన మచ్చలను మార్చుకోగలదా? ఏమండి మార్చుకోగలదా? మార్చుకోలేదు. అలాగున చెడు పనులు చేయడానికి అలవాటు పడిన ఓ మనుషుడా నువ్వు మార్చుకోవాలమ్మా? మార్చుకోలేదు. ఒక వ్యక్తి తన జీవితంలో వీటన్నింటిలో నుండి వెళ్ళి రావాలి అంటే వ్యక్తి ప్రయత్నాల వల్ల జరగదు. కేవలము దేవుని కృపను ఆశ్రయిస్తాడు. ఏమండి ఎంత ఆశ్చర్యం అంటే, ఒకసారి ఒక దొరగారు ఏమండి ఈ పందిని ఇంట్లో పెట్టుకొని దానికంటే గదిని పెట్టి దానికంటే ఒక బెడ్రూమ్ దానికి ఒక మంచి ఏర్పాటు చేశాడు. దానికి మంచి ఆహారం పెడుతున్నాడు. అలాగే 6 నెలలు ఇంట్లో పెడితే అది ఏమైందంటే తెల్ల పందిగా మారింది. దాని నల్లుడు పోయింది. నిన్న మనం చూశాను, కాకులు నల్లగా ఉంటాయి, మనకు అది తెలుసు. కానీ తెల్ల కాకులు ఉన్నాడు. ఏమండి కాకులు ఎలా ఉంటాయి? నల్లగా ఉంటాయి మనకు తెలుసు. కానీ తెల్ల కాకు కూడా ఉందని చెప్పి నిన్న మనలో చూశాను. ఏమన్నా ఎలాగన ఆ డాక్టర్గా ఆ దొరగారు ఏం చేశారంటే దాని రూపం మారిపోయింది, తెల్లగా అయిపోయింది. ఇప్పుడు అందరికీ దీన్ని చూపించాలి, ఈ పిగ్గులు చూపించాలని చెప్పేసి చాలా సంబరపడుతూ ఏమంటే ఓపెన్ కార్లో తీసుకొని వెళ్తున్నాడు. ఓపెన్ జీప్ తీసుకొని వెళ్తుంటే ఒక ట్రాఫిక్ వచ్చింది. ఏమంటే అక్కడ బ్రిడ్జి ఉంది. ట్రాఫిక్ జామ్ అయిపోతే సిగ్నల్ పడింది. అక్కడ ఆగిపోయాడు. ఈ లోపుగా సిగ్నల్ అయిపోయింది. వెళ్తుంటే అన్ని వెళ్తుంటే మనం చూస్తే పంద్యాల్లోనే అది ఇప్పుడు ఆ బ్రిడ్జి కింద మురుగుల్లోకి వెళ్ళిపోయి అందులో దొరుకుతూ ఆ దొరగారికి చాలా బాధ అయిందంటే, ఇదే ప్రభావం ఇన్ని దినాలు ఇన్ని నెలలు దీనికోసం ఇంత ఖర్చు పెట్టి ఎన్నో ఏర్పాటు చేస్తే దీనికి ఏం తక్కువ చేయకుండా ఏర్పాటు చేస్తే మళ్ళా దాన్ని బుద్ధి మార్చుకోవాలని చెప్పేసి దాన్ని మళ్ళీ తీసుకుని వచ్చి ఒక డాక్టర్ గారికి ఫోన్ చేశారట. సార్ ఎలాగైనా సరే నా పన్ను మాత్రం బుద్ధలో పోతుంది సార్, మీరు ఏం చేస్తారో చెయ్యండి అంటే డాక్టర్ చెప్పారంట. మీరు తీసుకోండి సార్, మాకు ఇచ్చి వెళ్ళిపోండి, నేను మళ్ళీ ఫోన్ చేస్తాను వచ్చి తీసుకోమని చెప్పాను. ఆయన మర్నాడే ఫోన్ చేశాడు డాక్టర్ గారు, సార్ వచ్చి మీ పని తీసుకొని పోవచ్చు అన్నాడు. ఏమంటే ఆయన డబ్బులు చెల్లించారు, తీసుకొని మళ్ళీ అదే సేమ్ రోడ్లో వెళ్తున్నాడు. మిర్చికి వచ్చింది, ఇంట్లో పడింది, ఆగిపోయాడు. ఇప్పుడు చూస్తే ఈ పంది కింది పోవడం లేదు, మిర్చి కింది మురుగులలో అని ఆశ్చర్యపోతున్నాడు. ఏంటో బాబు ఇంటికి వెళ్ళిపోయి ఫోన్ చేశాడు డాక్టర్ గారు, సార్ ఏం చేశారు మీరు? ఇన్ని నెలలు దానికోసం సపరేట్ ఏర్పాటు చేశాను, అది మాత్రం మళ్ళీ అంతేది. కానీ మీరు 1 రోజులలో ఏం చేశారు దానికి అంటే అని చెప్పారంటే, ఏం లేదు సార్, పందికులు తీసివేసి గొర్రెకులు దాంట్లో పెట్టాను సార్. హల్లెలూయా. ఏమండి దేవుడు మన హృదయాలను అలా మార్చగలరు. చెడిపోయిన మన హృదయము, పాడైపోయిన మన జీవితమును, పాడైపోయిన మన నైజమును మార్చగల దేవుడు ఆయన. అయితే నువ్వు ఆశ్రయించాలి దేవుని అనగా, ప్రభా ఇదిగో నా దోషము నా ఎదుట కనబడుతున్నాయి ప్రభా, నా అతిక్రమం నా ఎదుట కనబడుతూ ఉంది ప్రభా, నా పాపము నా కళ్ళ ఎదుట కనబడుతూ ఉంది ప్రభా అని దావీదు. అందుకని దేవుని దగ్గర ఆయన మొరపెడుతున్నాడు, ప్రభా ఇదిగో నన్ను కడుగు, నన్ను శుద్ధీకరించు, నన్ను పరిశుద్ధపరచు. ఏమండి ఎంతగా కన్నీరు కాచాడు. ఏమండి దేవునికి ఇష్టం లేని పాపం చేసినప్పుడు ఎంతగానో ఏడ్చినట్టుగా బైబిల్లో మనం చూస్తాం. ఈ సంగమా నీకు ఎప్పుడైనా కన్నీరు వచ్చిందా? నీ దోషం నీ కనబడడం లేదా? నీ అతిథముని కనబడడం లేదా? నీ అవిధేతని కనబడడం లేదా? ఒకసారి పరిశీలన చేసుకో. ఇవన్నీ నీకు కనబడడం లేదా? కనబడుతున్నాయి కానీ చేస్తున్నావు అంటే దాటిపో.
వాటి గురించి ఏమీ ఆలోచించడం లేదు. ఇవి మామూలే కదా, ఇవి జరుగుతూ ఉంటాయి కదా, మనం మనుషులకు కదా, ఇలా ఉండకపోతే ఎలా అన్నట్టుగా దాటుకుంటూ వెళ్తున్నావు. కానీ అవి ఒక రోజున నిన్ను లాగి నరకానికి తీసుకుని వెళ్తాయి. నువ్వు ఇప్పుడు ఏదైతే దాచిపెట్టుకుంటూ వెళ్తూ ఉన్నావో ఒకరోజు అదే తీసుకుని వెళ్ళి నరకంలో పడేస్తావు. ఆ నరకంలోకి వెళ్ళడానికి కారణం ఎవరంటే నువ్వు దాచిపెట్టే నీ పాపం, అతిక్రమం, దోషం ఒప్పుకొని విడిచిపెట్టేటైతే ఎవరిని అద్భుతంగా నీవు క్షమించబడుతున్నావు. ఎవరిని అంతేకాదు, నీవు ప్రభు కుమారుడుగా కుమార్తెగా కృపను పొందుకుంటావు. చివరి మాట 13వ ఒక మాట చూద్దాం. చూడండి, యెషయా గ్రంథము 38వ అధ్యాయము 17వ వచనం. యెషయా గ్రంథము 38, 17వ వచనం. నీ ప్రేమ చేత నా ప్రాణము, నీ ప్రేమ చేత నా ప్రాణమును నాశనమును గోధు నుండి విడిపించితివి. నీ వీపు వెనుక తట్టు నా పాపములన్నీ నీవు పారవేసితివి. దేవుడు ఎంత మంచి దేవుడు. మిగుణమైన ఆయాసము నాకు నెమ్మది కలుగుటకు కారణమా. దేవుని ప్రేమ ఎంత గొప్పది తెలుసా. నాశనము గోధు నుండి విడిపించాడు. నరక కూపములకు వెళ్ళవలసిన మన జీవితంలో దేవుడు విడిపించి విమోచించి ఆయన స్వాస్థ్యముగా నిత్య రాజ్యము దేవుడు నీకు నాకు అనుగ్రహించుటకు ఆయన ఇష్టపడుతున్నాడు. నీ ప్రేమ చేత నా ప్రాణమును నాశనమును గోధు నుండి విడిపించింది అంటాడు. ఇంకా మనం చూసినట్లయితే హెబ్రీ పత్రిక 9వ అధ్యాయం 26వ వచనం చూద్దాం. 9వ అధ్యాయం 26వ వచనం త్వరగా చూడండి. హెబ్రీ పత్రిక 9:26. అయితే ఆయన యుగము సమాప్తిని తను తానే బలిగా అర్పించడం వలన పాప నివారణ చేయటకై ఒక్కసారి పాప నివారణ చేయటకై ఒక్కసారి ప్రత్యక్షపరచబడిన రైతులు. మన పాపల కోసం ఎన్ని ప్రయత్నాలు చేస్తున్నాము. దీని కొరకు గొర్రెలు, ఎట్లు, మేకలు ఎంతగా అర్పిస్తున్నారు మానవులు అంటే చేసుకుంటూనే వెళ్తున్నాడు. కానీ పాపం నుంచి విడుదల పొందుకోవడం లేదు. అయితే యేసుక్రీస్తు ఒక్కసారి ఏమంటే అంటాడు, ఏమండి ఆయన ఒక్కసారి తను తాను బలిగా అర్పించుకోవడం వలన పాప నివారణ మనకు దొరికింది. పాపం నుంచి విడుదల దొరికింది. ఇంత గొప్ప దేవుని వాక్యం వింటున్నావు కానీ విని విడిచిపెట్టుకుని ఆ చిన్న చీకలాగా తల ఊపుతున్నావు చెప్పినప్పుడు, కానీ మన లోకానికి బానిసైపోతుంది. మన లోకాన్ని అనుసరిస్తున్నాం. లోక భోగం నీలో పోవడం లేదు. ఆ దరిద్రము నీ హృదయంలో ఉంచుకున్నావు. అందుకే నీ జీవితం పాడవుతుంది. చివరికి వచ్చినట్లయితే అంటాడు 103వ కీర్తన 13వ వచనం చూస్తే చూడండి ఏమంటున్నాడు. 103:13 వచనం. తండ్రి తన కుమారుల జాలి పడినట్టు చూడండి, తన యందు భయభక్తులు గల వారిని జాలి పెడతాడు. నాకు తెలుసు, తండ్రిగా ఉన్నవారు తన మీద తప్పు చేసినప్పుడు ఏమండి నేను తప్పు చేశాను అనుకుంటే వారికి వెంటనే వారిని జాలి చూపిస్తారు. వాడు ఎంత దోషము చేసినా, ఎంత పాపము చేసినా, తల్లిదండ్రులను దుఃఖపరిచినా వాడు ఒప్పుకున్నప్పుడు, క్షమించండి అని ఒప్పుకున్నప్పుడు వెంటనే ఎవరికి వారిని క్షమించేస్తారు. ఈ లోకంలో ఉన్న తల్లిదండ్రులుగా ఉన్నవారే తమ పిల్లలు క్షమిస్తూ ఉంటే సృష్టిలో దేవుడు ప్రభువాన్ని బాధ్యని ఒప్పుకుంటే క్షమించడం. ఆయన ఒప్పుకోవడం లేదు, ఆయన ఆశ్రయించడం లేదు, ఆయన సహాయం కోరుకోవడం లేదు. అందుకని మన జీవితంలో ఆ క్షమాపణ లేకపోతే ఆ యొక్క విడుదల విమోచన మనం పొందుకోలేకపోతున్నాం. చూడండి, మలాకి గ్రంథములో 3వ అధ్యాయము 17వ వచనం చూద్దాం. మలాకి గ్రంథము 3వ అధ్యాయము 17వ వచనం. నేను నియమించు దినము రాగా వారు నా వారైన స్వకీయ సంపాదనే ఉండును. వారు నా స్వకీయ సంపాద్యముగా ఒక దినము రాబోతుంది. ఎవరైతే దేవుని యందు భయమును భక్తి కలిగి తమ పాపము తమ అతిక్రమాన్ని
పాపాన్ని దోషం ఒప్పుకొని విడిచిపెడుతున్నారో ఒక దినము రాబోతుంది. ఆ రోజంట మనమందరము ఆయన స్వాస్థ్యం అవుతాం. ఆయన వెల చెల్లించి కొన్న సంఘముగా నీవు నేను యుగాలకు కూడా నిత్య రాజ్యంలో ఉండబోతున్నాం. దేవుడు అందుకే రాబోతున్నాడు. మొదటిసారి ఆయన వచ్చిందో తెలుసా? మన పాపం పరిహరించడానికి గొర్రె పిల్లగా వచ్చాడు. కానీ ఆయన రెండవ రాకడ మాత్రము తీర్పు తీర్చడం రాబోతుంది. సంఘమునేమో ఆయన తీసుకొని పోతాడు. ఏమంటే పరలోక రాజ్యంలో ఆయనతో పాటు ఉంచుకుంటున్నాడు. యేసుక్రీస్తు వారి లోకానికి వచ్చినప్పుడు ఆయనతో మనం తీసుకొని వస్తాడు భూమి మీదకి. 1000 సంవత్సరముల పరిపాలన జరుగుతుంది. ఏమండి ఏమన్నారంటే నీవు ఈ లోకం కోసం బతుకు. నీవు ఎంత చేసినా ఏమి చేసినా నీ కడుపు కోసమే బతుకుతున్నావు. కానీ నిన్ను ప్రేమించి నీ పాప శాప మరణం తీసివేయడానికి నీ స్థానంలో నిలబడి అవమానం పొందుకొని ఎవరి ముమ్ము వేయించుకొని కొట్టబడి హింసించబడిన యేసు కొరకు జీవించడానికి మాత్రము నువ్వు తీర్మానం చేసుకున్నావు. ఎంతసేపు నీవు నీ కడుపు, ఎంతసేపు నీవు నీ కట్టే ఇంతే. కాబట్టి మరి దేవుని సంగతి ఏం చేస్తున్నావు? ఆయన కోసం నువ్వేం చేయగలుగుతున్నావు? ప్రభు అంటున్నాడు, ఇదిగో నీ హృదయం చెడిపోయింది కనుక అది నాకు ఇస్తే నేనేం చేస్తాను? నూతన హృదయాన్ని నీకు ఇస్తాను, నూతన మనస్సు నీకు ఇస్తాను, నూతన స్వభావం నీకు ఇస్తాను, నా ఆత్మ నీలో ఉంచి నా కట్టడలు నా ఆజ్ఞలు అనుసరించేవాడిగా చేస్తాను. ఏం చేస్తాను? నేను నీ వల్ల కాదురా బాబు, నీ జీవితమే లోకంలో జంతువులాగా మారిపోతున్నావు. నువ్వు నేను సృష్టించింది నేను నా కోసం, కానీ నువ్వేమో లోకానుసారంగా జీవిస్తున్నావు. అయితే నీవు నన్ను ఆశ్రయిస్తే, నీవు నా ఎద్దకు వచ్చి నీ పాపాన్ని ఒప్పుకుంటే నీకు నేను చేస్తానంటే నా రక్తంతో కడిగి శుద్ధీకరించి నా నా బిడ్డగా నా రాజ్యం కొరకు నేను సిద్ధపరుస్తాను. ఏమంటే ఆయన సంఘం ఆయన వేస్తానంట, ఆయన రాజ్యం కొరకు సిద్ధపరుస్తుంది. కలంకము దాగు మచ్చ లేకుండా ఆయన ఎదుట నిలబెట్టుకోవడానికి ఆయన సిద్ధపరుస్తుంది. చూడండి, ఇన్ని నెలలు ఎవరి కుటుంబంతో కలిసి భార్య భర్త పిల్లలు ప్రార్థన చేసుకుంటున్నారు. అలవాటుగా చేసుకున్న ప్రార్థన. కానీ నేను దోషము చేశాను, నేను పాపము చేశాను, నేను అవిధేయుడిగా ఉన్నాను, నేను అధికములు చేస్తున్నాను అని యథార్థంగా ఒప్పుకుంటే ఈ ప్రిపరేషన్ నీకు చాలా బాగుంది. ప్రభు చెప్తాడు, అంటాడు, బాబు నీకు ఇచ్చాను, సమయం ఇచ్చాను బాబు, నీకు సమయం ఇచ్చా. ఇంతకుముందు ఏమో బిజీ అనేవాడు కదా, ఆ బిజీ నేను తీసివేసి ఇంట్లో కూర్చోబెట్టా. ఎందుకు కూర్చోబెట్టాను? ఇప్పుడైనా నా వైపు చూచి నీవు సిద్ధపడాలి, నీ దోషులు ఒప్పుకొని విడిచిపెట్టి సిద్ధపడాలని ప్రభు మనకు సమయం ఇచ్చాడు. కానీ చాలా మంది చేస్తారంటే అలవాటుగా దేశవేత్తనే ప్రార్థిస్తుంటారు, అలవాటుగా దేశవేత్తలు పాడపాడుకుంటారు. ఇది అలవాటు అయిపోయింది. దీనివల్ల ఎవరికి పర్లోకం రాదు. ఆ సమరయ స్త్రీ కాదు, దేవుడు నీతో మాట్లాడినప్పుడు యథార్థంగా దాచిపెట్టింది. నువ్వు దాచిపెట్టాలని తీసుకుని వచ్చి యేసు బదులు పెట్టా. అది ఏదైనా కానీ తీసుకొచ్చి పెట్టి, ప్రభా ఇది నా దోషము, నన్ను క్షమించగలిగితే ఆయన క్షమిస్తాడు. ఎటువంటి పాపమైన దేవుడు క్షమిస్తాడు. పాపి చేసిన ఏ పాపమైనా క్షమించగలడు. నేను పాపి అన్న ప్రతి ఒక్కరి పాప జీవితంలో ఆయన కడిగి శుద్ధీకరిస్తాడు. కనుక ఈ ధన్యుడి చెక్కి అమ్మ బాబు జ్ఞాపకం చేసుకున్నాను. మన దేవుడు దీర్ఘశాంతముగా దేవుడు. ఆయన ఎప్పుడు కోపగించుకునే దేవుడు కాదు. కానీ ఆయన తండ్రి వలె ఆయన ప్రేమను జాలి చూపుతున్నాడు. అయితే నువ్వు ఆయన స్వీకరిస్తున్నావా? ఇంకా నిర్లక్ష్య పెడుతున్నావా? ఇంకా ఆయన వైపు తిరగకుండా, ఆయన వద్ద నీ దోషం ఒప్పుకోకుండా ఇంకా దాచిపెట్టుకుంటూ నీ హృదయంలో నీ మనసులో దాచిపెట్టుకుంటూ తిరుగుతున్నావా? అయితే ఒక రోజున జ్ఞాపకం చేసుకో, నువ్వు ఏమైనా దాచిపెట్టావు అవే నువ్వు తీసుకునే నరకంలో. ఆ నరకం వద్దు ప్రభా, ఈ తెగులు నాకు వద్దు ప్రభా. దాన్ని జ్ఞాపకించుకోనండి. ఈ కరోనా వైరస్ ఒకటితో కాదు, ఇలాంటివి చాలా రాబోతున్నాయి. ఇలాంటివి ఎన్నో రాబోతున్నాయి భూమి మీదకి. ఎందుకు తెలుసా? ఆయన రాకడ సమీపంగా. ఆయన అనుకుంటవచ్చు, నేను చిన్నప్పటి నుంచి వింటూ అనుకోవచ్చు, లేదండి
ఆయన తప్పకుండా వస్తాడు. ఆయన ఎప్పుడైనా రావచ్చు, కానీ నీవు నేను ఆయనతో ఉండడానికి ఆలస్యం చేస్తామా? నీవు నేను ఆయన వైపు తిరిగి ఆయన కుమార్తెగా ఈ లోకంలో కొద్ది కాలమైన జీవించి పరిశుద్ధులైన ఆ దేవుని బిడ్డగా గుర్తింపు పొందుకొని పరలోకంలో ఉండడానికి మాత్రమే ప్రభువు రాగడానికి నీ కొరకు నా కొరకు ఆలస్యము చేస్తావు. నువ్వేమనుకున్నావు అంటే నేను చిన్నప్పుడు లేదండి, నువ్వు పొరపాటు చేస్తావు. అలా అనుకున్నావంటే నువ్వు నాశనం ఎట్లెక్కే కుదురుకోండి. ప్రభు ఇచ్చిన అవకాశాన్ని ఉపయోగించుకో. ప్రభు చెప్తున్న మాటలకు లోబడు, ఇదే చూపించు. అప్పుడు నీ జీవితంలో నువ్వు ఆ సబల స్త్రీలాగా ధనుడుగా ఉంటావు, ధనురాలుగా ఉంటావు. నీ కుటుంబానికి, నీ ఇరుగు పొరుగు వారికి దీవెనకరంగా మార్చబడతావు. అలాంటి దీవెనకరమైన జీవితం నాకు కావాలని అనుకుంటే రెండు తల్ల ఉంచండి, మోకరించండి. ఒక చిన్న ప్రార్థన ప్రభు సన్నిధిలో మనం చేద్దాం. తల వంచండి, ప్రభునందు చెల్లి అమ్మ బాబు ఒక నిమిషము ప్రభు సన్నిధిలో ప్రార్థన చేసుకుందాం.